పేలు ఎక్కువ పెట్టిన మీ ఫ్రెండ్కి. పైకి వెళ్తే లొకేషన్ చాలా బాగుంటుంది. అయితే శివాలయం టెంపుల్ ఉంది. ఇంకా ఇంకా పైకి వెళ్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంది. మొక్కకి ఈతపల్లి గెల్లలు వచ్చినాయి. పైనాపిల్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసుకున్నారు. ఈ దేవుణ్ణి పాండవులు అయితే పూజించేవారు ఫ్రెండ్స్. మేమైతే రైన్ కోట్లు కూడా వేసుకోలేదు. మేము ఇలాగే వర్షంలోనే వెళ్తున్నాం. వర్షంలోనే అరకు ఘాటి కొంచెం దూరం అయితే ఎక్కుతాం. మధ్యలో పుణ్యగిరి ఊరు ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కొండలో ఎత్తైన కొండలో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మేమైతే ఫుల్ వర్షంలో అయితే బయలుదేరాం. ఈ హైవే అయితే వైజాగ్ నుంచి రాయపూర్ హైవే ఫ్రెండ్స్. ఇది 6 లైన్ అరకు మీద నుంచి అయితే వేస్తున్నారు. ఇది ఇంకా పూర్తి అవ్వలేదు. మనం ఈ హైవే పూర్తయిన తర్వాత ఒకసారి వీడియో అయితే చేద్దాం. మనం కొండలు చూడండి ఎలా తవ్వేశారు. అండర్ గ్రౌండ్లోంచి కొండ, ఇప్పుడు ఇక్కడ కొండ అయితే తవ్వారు కదా ఇక్కడ, అలా కాకుండా అండర్ గ్రౌండ్ కూడా వేస్తున్నారండి ఫ్రెండ్స్. మొత్తం ఘాటీ లేకుండానే 6 లైన్. మనం మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళేదైతే ఎస్కోట నుంచి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎస్కోట నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. పుణ్యగిరి శివాలయం మంచి మంచి లొకేషన్స్ అవి ఉంటాయి. ఎక్కడ మిస్ కాకుండా చూడండి వీడియో లాస్ట్ దాకా. చూడండి కొండ అయితే ఎలా తవ్వేశారు. ఇప్పుడు దాకైతే ఫుల్గా వర్షం అయితే పడింది. ఇప్పుడే తగ్గింది ఫ్రెండ్స్. పుణ్యగిరి అయితే వచ్చాం మనం. దారగంగమ్మ శివాలయం ఇది. ముందుగా మనం వినాయకుడికి దండం పెట్టుకుని ఇక్కడ నుంచి నడిచి అయితే కొండెక్కుదాం ఫ్రెండ్స్. అజ్ఞాతవాసంలోని పాండవులకి ఆశ్రమం ఇచ్చిన కోట ఫ్రెండ్స్ ఇది. ఎస్కోట నుంచి లోపలికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఒక 5 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మనకి అరకు వ్యాలీ కొండలు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ ఊరి పేరు అయితే పుణ్యగిరి. ఒక పైకి వెళ్తే లొకేషన్ చాలా బాగుంటుంది. దారగంగమ్మ శివాలయం కలిపి ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారుని. ఇంకా కొంచెం ముందుకెళ్ళాకైతే మెట్లు ఉంటాయి. మెట్ల దారంటే మనం ఇంకా పైకి ఎక్కాలి. బైక్ అయితే కొంచెం పైదాకా వెళ్ళిపోతుంది. మీకు చూపిందని చెప్పి మేము నడిచి అయితే పైకి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. మాకైతే దారి పొడికి అయితే వర్షం పడింది. ఇక్కడికి వచ్చాకైతే వర్షం అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక పొడుగానే ఉంది వాతావరణం. వెహికల్స్ అయితే ఇక్కడ దాకా వచ్చేస్తాయి కానీ మనం తీసుకురాలేదు, కిందనే వదిలేసాం. మా మేనల్డ్ అయితే వద్దు మమ్మ నడిచి ఎక్కుదాం పై దాకా అన్నాడు. పైకి ఎక్కిన చూడండి దారగంగమ్మ శివాలయం పుణ్యగిరి. ఇది ఈ పోయిన కోతులు ఎక్కువ ఉంటాయి. ఇంట్రెస్ట్. ఇక్కడ నుంచి అయితే మనం స్టెప్స్ ద్వారా అయితే పైకి వెళ్దాం ఫ్రెండ్స్ పై దాకానే. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. చేతులు కర్ర ఉండాలి, కర్ర లేకపోతే ఇబ్బంది. చాలామంది స్నానాలు చేసి అయితే కింద దిగుతున్నారు. స్టెప్స్ అయితే చాలా హైట్ ఉంటాయి పైకి. ముందుగా కిందకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అప్పుడు మళ్ళీ పైకి వెళ్దాం. బాగా కిందకైతే దిగాలి ఫ్రెండ్స్. బాగా డౌన్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచి అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంది. చూడండి వాటర్ ఫాల్ అయితే ఎంత బాగుందో. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. పైన అయితే శివాలయం టెంపుల్ ఉంది. ఇంకా పైకి వెళ్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వెళ్దాం రండి ఫ్రెండ్స్. శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. ఇంకా మెట్లు ఎక్కి కోతులు చూడండి పేలు చూసుకుంటున్నాయి. పేలు ఎక్కువ పడేసినాయా? పేలు ఎక్కువ పట్టినాయి మీ ఫ్రెండ్కి. మన పైకి వచ్చే చూడండి ఇవి ఎలా ఉందో. శివాలయంకి అయితే ఇంకా కొంచెం డౌన్ దిగి మళ్ళీ ఎలా మనకు కిందకు వచ్చేకైతే ఈ కొండమావిడికి చెట్లు ఇవి అన్నీ. కొండమావిడి పళ్ళు చాలా బాగుంటాయి. ఎప్పుడు చెట్లు ఇవి చూసారా ఎంత ఉన్నాయో. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. చీకటిగా ఒక పక్కన అలా వాటర్ ఫాల్స్, గుళ్ళోకి వెళ్ళే మెట్లు మొత్తం అన్నీ. ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగా పడుతుందో. గుబులు గుబులుగా ఉంది.
పైకి వెళ్ళకుండా నాచు జారుతుంది. ప్లేస్ అయితే చూడండి ఎంత బాగుందో, పాము సర్పల్లాగా కోట్లు ఎంగాలి ఫ్రెండ్స్ ఇవన్నీ. చూడండి నాచు ఎలా అయిపోయిందో, గడ్డిలాగా అయిపోయింది. ఇట్ల మీద వచ్చిన మొక్కలు ఇవన్నీ ఎంత బాగున్నాయి. మెట్లు ఎక్కి కొలిదే ఉన్నాయి అలా. పైకి వచ్చి చూడండి ఆ రంగురంగుల పూలు ఎలా ఉన్నాయో. మేమైతే ఇంక శివాలయం దగ్గరికి అయితే వస్తాం, పైకి వస్తాం ఫ్రెండ్స్. ఇక్కడైతే స్నానాలు చేస్తారు అందరూ. ఆ కారుతుంది కదా వాటర్, అక్కడ స్నానాలు చేసి అయితే దర్శించుకోనకి వెళ్తారు. ఈ వాటర్ కిందకి పెద్ద దార కింద వెళ్తుంది. మనం కిందన ఒక వాటర్ ఫాల్ చూసాం కదా, కానీ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంకా పైన ఇంకో వాటర్ ఫాల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కరెక్ట్గా 3 కిలోమీటర్స్ ఉంటుంది. బాగా దట్టమైన అడవి నుంచి నడిచేయాలా. అక్కడికి వెళ్ళి మనం వీడియో తీద్దాం. వర్షాకాలం అయితే అక్కడికి వెళ్ళలేం ఫ్రెండ్స్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అక్కడికి వెళ్ళగలం. అక్కడికి వెళ్దాం. పైకి అయితే వచ్చాం మేము. పైకి వచ్చే చూడండి ఇవి ఎంత బాగుందో. మనం అయితే చాలా కింద నుంచి అయితే నడిచి ఎక్కాం ఫ్రెండ్స్ పైకి. ఇవన్నీ టెంపుల్ చూడండి. ఇంకో వాటర్ ఫాల్ ఉంది కదా, వాటర్ ఫాల్కి అయితే ఇలా పైకి వెళ్ళాలా. మేమైతే టెంపుల్ దగ్గర నుంచి కొంచెం పైకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ అడుగుదాం వాటర్ ఫాల్ ఎంతవరకు వస్తుందో. ఇంకా ఇక్కడ నుంచి అడవిలో పడి 2 కిలోమీటర్స్ అయితే పైకి వెళ్ళాలంట ఫ్రెండ్స్. వెళ్ళకండి టైం సరిపోదని అంటున్నారు. మేము ఒకవేళ ట్రై చేస్తాం. మేము పైన వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ అడవిలోంచి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. టెంపుల్ దాకా అయితే మెట్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి మెట్లు కూడా లేవు. ఇలా రాళ్ళ మించి అయితే ఎక్కి వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలంటున్నారు. చింత చెట్లు అయితే పైన టెంపుల్ ఉందని చెప్పి మేము స్లీపర్స్ అయితే కింద మెట్ల దగ్గర ఇప్పేసాము. స్లీపర్స్ తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. రాళ్ళు అయితే గుచ్చిపోతున్నాయి విపరీతంగానే. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకా మంచి వీడియోస్ చేస్తాం. ఈతపళ్ళు మొక్కలేదు. చిన్న మొక్కకి ఈతపళ్ళు గెల్లలు వచ్చినాయి. ఈ కుక్క అయితే మాకు కింద నుంచి అలా కూడా వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏదో జంతువుని చూడండి ఫ్రెండ్స్. ఈ కాళ్ళు దేని అంటారు. ఈ కొండలన్నీ అరకు వ్యాలీ కొండలు అన్నిటికి అటాచ్ అయ్యి ఉంటాయి. స్టెప్పుల కింద ఫస్ట్ వాటర్ ఫాల్కి వెళ్ళి వచ్చాను. అప్పటికి ఐడియా లేదు, వీడియో తీద్దామని ఐడియా. 5 వాటర్ ఫాల్ నుంచి వాటర్ తెచ్చి అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాను కదా. తర్వాత రెండో వాటర్ ఫాల్ నుంచి వీడియోస్ చేసి యూట్యూబ్లో పెడదామని ఐడియా వచ్చిందనమాట. అలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్ 2 కిలోమీటర్స్ అన్నారు. ఎంత దూరం నడిచినా సరే వాటర్ ఫాల్ రావట్లేదు. ఇంతకీ వాటర్ ఫాల్ ఉందో లేదో తెలదు. చూడండి అడవులోని ఫ్లవర్స్ అయితే ఎలా ఉన్నాయి. ఇవి ఒక రకం అడుగు పూలు. ఇవి కాదు, ఇవి ఏం కాయలో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఏంటిది? ఇలాంటి తిండాలో చేయకూడదు. ఇవేం కాయలో తెలిస్తే కామెంట్ చేయండి. ఏంటి ఎంత చిన్న చిన్న మొక్కలకి ఈతపళ్ళు. ఈ లోపల చూడండి మామిడి చెట్టు ఎంత పెద్దది ఉందో. ఉండవు కోణమాడికి ఇప్పుడు ఉండదు, ఇంకా టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఈ కిందనే ఎంత బాగుందో. వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలోని ఎన్ని కోణమామిడి చెట్లు ఇవి ఎవరైనా వేసినాయి కదా, అట్లాగే పుట్టినవి. చూడండి పులులు తిరిగి అడవిలో ఉంది ఇది. ఈ మధ్యన ఎక్కడ పెడతా అక్కడ పుల్లు బాగా తిరుగుతున్నాయి కదా. ఇలాంటి చోట ఉంటాయి ఏంటి ఫ్రెండ్స్ మా పరిస్థితి. వేసేస్తుంది మమ్మల్ని. ఇక్కడైతే ఒకరు నివసిస్తున్నారు. చూడండి పైనాపిల్ మొక్కలు అయితే ఎలా వేసుకున్నారు వీళ్ళు. ఇక్కడ 2 కుటుంబాలు అయితే ఉన్నాయి. మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం. పైనాపిల్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసుకున్నారు. జంతువులే రాకుండా తినేయకుండా ఇలాగా ఫిన్సింగ్ అయితే వేసుకున్నారు వీళ్ళు. అరటి మొక్కలు కూడా చూడండి వీళ్ళు ఎంత బాగా వేసుకున్నారు. మనమైతే ఈ రాళ్ళు అంటే అయితే వాటర్ ఫాల్కి వెళ్ళాలా. అయ్యి బాబాయ్ తిరగబడుతున్నాయి రాళ్ళు, జాగ్రత్త. లాస్ట్ టైం దండిసేం వాటర్ ఫాల్స్ వీడియో ఒకటి తీసాను.
దాని బాబులో ఉంది వీడియో ఇది. అది ఇంకా మాకు ఒక కొండ ఆయన అయితే దగ్గర నుండి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఒకళ్ళమే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ అడవిలోనే పనస చెట్లు ఇవి కాబట్టి ఇవన్నీ పనస చెట్లు మంచి అడవిలో ఉన్నాయి. పనసకాయలు చూడండి ఎంత బాగున్నాయో. మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ డౌన్ జాగ్రత్తగా దిగి వెళ్ళాలి. ఎంత దూరం వచ్చాం కానీ ఇది పెద్దదో చిన్నదో కూడా తెలియట్లేదు వాటర్ ఫాల్. మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాం. సమ్మర్ వల్ల వాటర్ తక్కువ వస్తుంది, పైనుంచి అయితే వాటర్ పడుతుంది. ఏ వాటర్ ఫాల్ ఏంటి, వాటర్ ఫాల్ చూడండి ఇక్కడ ఉంది, సరైన వాటర్ ఫాల్. సూపర్ ఉంది. రండి 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 చూడండి ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్ కోసం ఎక్కడ నుంచో కొండలు ఎక్కి దిగి అడవుల్లోంచి వచ్చాం. ఎంత బాగుందో చూడండి వాటర్ ఫాల్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ అయితే ఎంత బాగుందో. అయితే మనం స్నానం చేయడానికైతే అవ్వదు. వింటర్లో కానీ లేదంటే రైనీ సీజన్లో కానీ అయితే పెద్ద రాయి చూపించాను కదా, దాని మీద అయితే వాటర్ అయితే బాగా పడుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి సపోర్ట్ ఉందా. వర్షాకాలం అయితే మనం ఇక్కడికి రాలేము, ఈ వాటర్ ఫాల్ చూడలేము. పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది కానీ వర్షాకాలం అసలు రానాక అవసరం. మేము ఇప్పుడే చాలా కష్టంగా వచ్చాం. ఇప్పుడు వర్షాకాలం అన్నా వింటర్ అన్నా వాటర్ ఫాల్ చాలా పెద్ద ఉంటుంది. అయితే ఆ టైంలో అయితే అసలు రాలేము, ఈ మే నెలలోనే రావాలి. ఇప్పుడే మేము చాలా కష్టంగా వచ్చాము. మా వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలా మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. మనం అయితే ఇంకా వీడియోస్ తీసుకుని కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఈ కుక్క అయితే మమ్మల్ని వదలలేదు. మమ్మల్ని ఆదరించి మా వీడియోస్కి సపోర్ట్ చేసి మాకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందా వర్షం పడింది. రన్నింగ్లో అయితే వర్షంలో తడిసాం. ఇక్కడికి వచ్చాక వర్షం తగ్గిపోయింది. పునిగారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవుతుంది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోతుంది. వీడియో ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్, ఆగండి. దేవుడిని అయితే పరమేశ్వరుని దర్శించుకుని అయితే మనం వెళ్దాం. హర హర మహాదేవ శంభో శంకర. గుడి అయితే క్లోజింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడతో మన వీడియోకి సెలవు తీసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ దేవుణ్ణి పాండవులు అయితే పూజించేవారు ఫ్రెండ్స్. తర్వాత సింహాచలం దగ్గర అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. మన అవినాష్ గారు, ప్రపంచాత్రికుడు అవినాష్ గారు అయితే వీడియో చేశారు అక్కడ. ఆయన కూడా అక్కడ విష్ణుమూర్తిని ఇక్కడేమో పరమశివుడిని అయితే పూజించేవారు పాండవులు.